హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఈవేళ బొబ్బర్ల మసాలా కర్రీ చేసుకుందామండి. చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ప్రొద్దున 9 గంటలకు నానబెట్టానండి. ఇప్పుడు 6 అయింది. కనీసం 6-7 గంటలు ఇవి బాగా నానాయండి. అయినా కుక్కర్లో ఒక 6-7 విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా రావాలండి. అలాగా మనము ఉడకబెట్టుకోవాలి. ఇవి సరిపోను నీళ్లు పోసుకుందాం. ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను, 2 లవంగాలు వేసుకున్నానండి. ఇందులో కొంచెము పసుపు కూడా వేసుకోవాలి, కాస్త ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసేసామండి. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. బండి పెట్టి ఆయిల్ వేసామండి. అందులో జీలకర్ర మాత్రం వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేగనీయాలి. వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. ఆల్రెడీ ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నాము. చకచక అయిపోతుందండి కట్ చేసి ఉంచుకుంటే. ఇవన్నీ ఉల్లిపాయలు రంగు మారాయి. కొంచెము అల్లం వేసుకోవాలండి. అల్లం కొంచెము వేగిపోయిందండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి టమోటాలు ఉన్నాయండి, వాటిని మిక్సీలో వేసి ఉంచుకున్నాము పేస్ట్ లాగా. దాన్ని వేసి బాగా వేయించాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. మనం సిమ్లోనే వేయించుకోవాలండి. 6 విజిల్స్ పెట్టామండి. దీంతో స్మాష్ చేసేసుకోవాలి. బాగా మెత్తగా అయిపోవాలండి. మెత్తగా అయిన తర్వాత అందులో వేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా తినడానికి అనుకూలంగా ఉంటుందండి. అవి గింజలు ఉంటే తినలేము. కొన్ని గింజలు తీసేయాలి, కొన్ని స్మాష్ చేయాలా? ఓకే ఓకే. ఇది సరిపడా కారం వేసుకోండి. మేమైతే 1.5 స్పూన్ వేస్తున్నాము, మీకు సరిపడా వేసుకోండి. 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. 1 స్పూను పంచదార కూడా వేసుకోవాలండి. మనము అందులో ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కదండి, ఇక్కడ కొంచెంగా వేసుకోండి. ఎందుకంటే దీంట్లో ఎక్కువైతే కష్టం. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదండి అలసందలు, అవన్నీ వేసి కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉడుకుతూ ఉంది. వీటిని బొబ్బర్లు అంటారు, అలసందలు అని చెప్పాను అంటారండి. ఈ కర్రీ చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మొత్తం మీద 10 నిమిషాల్లో మీకు ఈ బొబ్బర్ల మసాలా కర్రీ అయిపోతుందండి. బొబ్బర్ల మసాలా కర్రీ రెడీ అండి. ఇంకా సర్వ్ చేసుకొని తినేసేయటమే. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.